శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సైబర్ నేరగాళ్ళ గురించి మనం అందరం చెప్పుకుంటూనే ఉన్నాం. మొన్న కూడా సైబర్ నేరగాళ్ళు నాకు ఎలా ఫోన్ చేశారు ఏంటో దాన్ని వీడియో కూడా చేసి పెట్టాను ఒక 15 days బ్యాక్. ఇవాళ మనం చెప్పుకునేది ఏంటి అంటే 2 days బ్యాక్ అంకుష్ అని ఇన్స్టాగ్రామర్ ఆయన్ని ఎంత ఇదిగా సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేసి 40 hours ఎంత నిర్బంధించారు, ఎంత బాధించారు అనేది మనందరికీ తెలుసు. 40 గంటల పాటు ఒక మనిషిని కూర్చోబెట్టి ఆన్లైన్లోకి వాళ్ళు వచ్చి వీడియో కాల్లో ఉండి మన నిద్రపోయే టైం కూడా మనకి ఇవ్వకుండా ప్రతిదీ మేము అబ్జర్వ్ చేస్తామని చెప్పి అతన్ని అంకుష్ని నానా టార్చర్ పెట్టారు. అతను బాగా సినిమా వాళ్ళకి మేకప్ ఇదిగా కూడా పనిచేస్తారు. ఆయన చాలా తెలివిగల వ్యక్తి కూడా. కానీ ఆ తెలివితేటలు మనని బంధించడంలో, ఆ తెలివితేటలు ఎంతున్నా పక్కవాడితో షేర్ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా ఆయన్ని ఈ సైబర్ నేరగాళ్ళు 40 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు అంటే చెప్పండి ఎలా ఉందో పరిస్థితి. ఒక 40 hours ఒక మనిషి ఎలా కూర్చున్నాడరా, మనమైతే అలా కూర్చుంటామని చాలా తేలిగ్గా చాలా చిన్న విషయంగా మనం తీసుకుంటాం. కానీ మన తెలంగాణ గవర్నమెంట్లో మనం చెప్తున్న 290 కోట్ల రూపాయల సైబర్ నేరగాళ్ళు ఈ సంవత్సరంలో మన దగ్గర తీసుకున్న డబ్బులు బయటికి తెలిస్తే పరువులు పోతాయని, బయటికి తెలిస్తే మన కుటుంబ పరిస్థితి ఏంటని, బయటికి తెలిస్తే చిన్నతనంగా ఉంటుందని కంప్లైంట్ ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన చాలా ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయినా కూడా ఏమీ వాళ్ళ దగ్గర ఈయన ఆటలు సాక్కపోగా వాళ్ళు చెప్పిన పనల్లా చేశారు. టాపిక్లోకి వెళ్తే ఈ అంకుష్ని సైబర్ నేరగాళ్ళు ఇంట్లో ఉండగానే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ పార్సిల్ ఒకటి వచ్చింది కొరియరు, దాంట్లో మీరు పెట్టకూడని వస్తువులని బుక్ చేశారు, అవి బలానా బార్డర్లో ఉన్నాయి, అవి తెప్పించాలి అంటే అవి మీ మీద కేసు ఉంది, దాని వరంగా మీ మీద 7-8 కేసులు దాని మీద పెట్టారు, కనుక మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది అని చెప్పి ఒకడు లైన్లోకి వస్తాడు. సరే కొరియర్ మనం రోజు కొరియర్లు ఏదో ఒకటి పెడుతున్నామా పెట్టట్లేదా చెప్పండి. ప్రతిదీ ఏదో ఒక చోట అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో లేకపోతే మింత్రాలోనో లేకపోతే బయట నుంచి మనకి ఏదైనా పార్సిల్స్ రావడమో పెడుతూ ఉంటాం. అలాగే ఆయన నేను అలాంటివి ఏం బుక్ చేయలేదండి అని గట్టిగా మాట్లాడినట్టయితే బాగుండేదని గట్టును కూర్చున్న మనలాంటి వాళ్ళందరం చెప్తుంటాం. కానీ అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి ప్రతి ఒక్కటి పొద్దున్నే ఇన్స్టాగ్రామ్లో మనతో షేర్ చేసుకోగల వ్యక్తి ఉన్నా కూడా టైం బాగుండకపోతే మనం ఏం చేయలేమండి. సరే టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇది అందరూ ఫాలో అవుతారని, మన రూపాయి డబ్బులు ఎవడో తింటాడంటే కష్టపడి సంపాదించుకుంది మనం మాత్రం వదిలేసుకోవడం అంత ఈజీ కాదని వాడికి కూడా తెలియపరచాలి మనందరం కూడా. ఇన్ఫ్లుయెన్సర్కి ఫోన్ చేశారు అంకుష్కి. ఫోన్ చేసి నువ్వు మాతో పాటు ఉండు, నీకు ఒక పోలీస్ ఆఫీసర్ నిన్ను ఆన్లైన్లోనే నిన్ను క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్లైన్లోనే మొత్తం అంతా నువ్వు చెప్పాల్సి ఉంటుంది అనగానే మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళక్కర్లేదు, అంత దూరం నుంచి మీరు రాలేరు కాబట్టి మేమే ఆన్లైన్లో ఒక పోలీసులకు ఏర్పాటు చేస్తాం, ఆయన పోలీస్ ఆఫీసర్ ఆన్లైన్లో ఉన్నారు అని చెప్పగానే అంకుష్ సరే అన్నాడు. ఆయన ఆన్లైన్లోకి పెద్ద పోలీస్ డ్రెస్ వేసుకుని ఒక ఆఫీసర్ వచ్చేస్తాడు. పర్ఫెక్ట్ సెటప్ అంతా, వెనకాల బ్యాక్గ్రౌండ్ నాకు ఎలా ఉందో అలా అంతా పోలీసుకు సంబంధించినవి, పోలీసులకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వేసుకుని చక్కగా సెటప్ చేసుకుని ఉంటారు. చెప్పు ఏంటి నీకు ఎందుకు చేసావు ఇలాంటి పనులని నానా ఇదిగా పోలీసుల కంటే దారుణంగా అతన్ని ఏడిపించి కన్నీళ్లు కార్చే విధంగా క్వశ్చన్స్ వేసి అతన్ని ఇబ్బంది పెట్టాడు. పెట్టింది కాకుండా నేను ఒక కాల్ ఫార్వర్డ్ చేస్తాను, వాట్సాప్ కాల్లోకి వచ్చేసి నువ్వు డైరెక్ట్ లైవ్కి వచ్చి నువ్వు ప్రతి క్వశ్చన్ నేను లైవ్లో చెప్పాలి తప్ప ఇలా ఫోన్లో మాట్లాడితే కుదరదని అంకుష్ని డైరెక్ట్ లైవ్లోకి తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళు తీసుకుని 40 hours చిత్రహింసలు పెట్టారు. ఏడ్చి నన్ను వదిలేయండి, నేను అసలు అది చేయలేదు, నా వల్ల కాదు అని చెప్పినా కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకపోగా నీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పు, నువ్వు ఉంటున్న అడ్రస్ చెప్పు, నువ్వు ఉంటున్న ఇది చెప్పు అని చెప్పి ఆధార్ కార్డు చేయంగానే ధన ఎక్కడెక్కడ అకౌంట్లు ఉన్నాయో, ఏమేమి అకౌంట్లో నీకు డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినాయి, నువ్వు ఎప్పుడెప్పుడు డబ్బులు ట్రాన్సాక్షన్ ఎవరెవరికి చేస్తావు అనగానే పోలీసులు కాబట్టి అతను సరే బ్యాంకుకి వెళ్ళి బలానా బ్యాంకులో నీకు ఎఫ్డీ ఉంది కాబట్టి బలానా బ్యాంక్ వెళ్ళి మాకు బలానా పేరుతో
నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయనగానే అతను వీళ్ళు చెప్పినట్టుగానే బ్యాంకుకు కూడా వెళ్ళి డబ్బులు ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్తే ఆ రోజు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. అందుకని అతనికి 40 గంటలు తీసుకోవాల్సి వచ్చింది టైము నేరగాళ్ళు. మామూలుగా అయితే 1 అవర్లో వాళ్ళు డబ్బులు ట్రాన్సాక్షన్ చేయటం పోవటం. మన ఇండోర్లో ఒక అమ్మాయిని కూడా పాపం ఇలాగే తీసుకుని ఆ డబ్బులు పోయేదాకా ఆ డబ్బులు వచ్చేయంగానే ఆ అమ్మాయిని వదిలిపెట్టేశారు. కానీ అంకుష్ విషయంలో ఏం జరిగింది అంటే డబ్బులు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. మరి వీడిని రేపొద్దున మనం సైబర్ నేరగాళ్ళం అని తెలిసిపోతుందని చెప్పి 40 అవర్స్ నువ్వు మళ్ళీ డబ్బులు నువ్వు రేపు 24 అవర్స్ వరకు ఏం చేయకూడదు. కాబట్టి బ్యాంక్ లావాదేవీలు ఒకసారి ఫెయిల్ అయితే రేపటిదాకా నిన్ను మా కంట్రోల్లోనే ఉండాలి, నువ్వు ఆన్ చేసి పెట్టాలి. నీకు ఏ మెసేజ్ వచ్చినా మాకు వెంటనే దాన్ని ఫోటో తీసి నాకు పంపిస్తుండాలి. నువ్వు వాళ్ళకి ఏ మెసేజ్ పెడుతున్నావో మాకు తెలియాలి అన్నారు. ఆయన ఫ్రెండ్స్ భావన, సుభాష్, సుభానినో వాళ్ళందరూ మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈయన తిరిగి మెసేజ్లు చేశాడు, వాళ్ళకి అది చూపించాడు, అయిపోయింది. వాళ్ళకి ఎక్కడో డౌట్ వచ్చి ఒక్కొక్కళ్ళు ఇంటి దగ్గరికి రావడం స్టార్ట్ చేశారు. ఏం జరిగింది, ఇతను ఫోన్లు ఎత్తట్లేదు, ఆన్లైన్లో లేడు, ఎందుకు ఇట్లా ఉంటుందని చెప్పి రావడం జరిగితే కొంచెం డోర్ ఓపెన్ చేసి నేను బాగానే ఉన్నా, సేఫ్గానే ఉన్నాను, నేను మళ్ళీ కలుస్తాను, మళ్ళీ మాట్లాడతానని చెప్పేశాడు. సరే ఎప్పుడైతే ఈ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ సుభాష్ డబ్బులు డ్రా చేద్దామని చెప్పి వెళ్ళేసరికి ఈ అంకుష్ ఏదైతే వెళ్ళాడో ఇతని ఫ్రెండ్ సుభాష్కి డౌట్ వచ్చింది. ఎక్కడో ఏదో జరుగుతుంది, అంకుష్ పొద్దున్నుంచి మనకి ఆన్లైన్లోకి రావట్లేదు అని చెప్పి అతనికి కూడా డౌట్ వచ్చింది. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత సైబర్ నేరగాళ్ళు చెప్పారట, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, మాకు ఎక్కడో డౌట్ కొడుతుంది, నువ్వు వెంటనే హోటల్ రూమ్ తీసుకుని హోటల్లో ఉండిపో, హోటల్లోంచి నువ్వు మాతో ఆన్లైన్లో ఉండాలి అని చెప్పారట. హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు, నీకు ఇంకేం అకౌంట్లు ఉన్నాయి, నీకు ఎక్కడెక్కడ అకౌంట్లు ఉన్నాయి, బలానా అకౌంట్లు చెప్పు, నీ ఫ్రెండ్ అకౌంట్లు చెప్పు, ఇంకా ఏదేదో మాటలు స్టార్ట్ చేస్తే నేను అలసిపోయాను, కాసేపు పడుకుంటాను 10 నిమిషాలు అంటే కెమెరా ఆన్ చేసి పడుకో, నువ్వు పడుకునేటట్టయితే అని చెప్పారు వాళ్ళు. అలా మంచం మీద పడుకుని ఉండగానే అతనికి ఒక మెసేజ్ వచ్చింది, ఇదంతా ఫ్రాడ్ జరుగుతుంది, నువ్వు ఇమీడియట్గా అక్కడి నుంచి వచ్చేసేయి అని. వాళ్ళు అది చూడంగానే నేను ఇంతసేపు ఒక ఎదుటి మనిషి నన్ను ఎలా ఆడేస్తే నేను అలా ఆడానా అనేది ఒక మనిషిలో అప్పటిదాకా ఉన్న నీరసము, అప్పటిదాకా ఉన్న ఇది కూడా పోయి అతను వెంటనే ఉత్సాహంగా తయారేసరికి సైబర్ నేరగాళ్ళకి అర్థమైపోయి, నీ సంగతి ఇలా కాదు, మా వాళ్ళు కిందే ఉన్నారు, నేను వెంటనే అరెస్ట్ చేస్తారంటే, సార్ నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను, ఏ పోలీస్ స్టేషన్కో చెప్పండి, లేకపోతే నాకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వస్తాను సార్ అంటే, అలా కుదరదు, నేను ఆల్రెడీ ఆన్లైన్లో నీకు తీసుకుంటున్నప్పుడు నువ్వు మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి కుదరదు, నోరు మూసుకుని ఇక్కడే కూర్చోవాలి, నువ్వు రేపొద్దున డబ్బు ట్రాన్సాక్షన్ అయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పారట. కుదరదు సార్ అని చెప్పి ఫోన్ కట్టేసి అక్కడ ఆటో ఎక్కాలన్నా కింద ఎవరు మనుషులు ఉన్నారన్నా కూడా భయపడి ఈ వ్యక్తి ఎట్లాంటి మనుషులు ఉన్నారు ఇక్కడ, ఎలాంటి ప్లేస్లో మనం ఉన్నామని కూడా ఆలోచించకుండా ముందు ఇంటికి చేరిపోయాడు. ఇంటికి చేరిపోయిన తర్వాత అంకుష్ ఇంటికి చేరంగానే 2వ రోజు 3వ రోజు కూడా వదిలేసి 4వ రోజు ఈ వీడియో రిలీజ్ చేశాడు మనకి. నేను ఇంత ఇదిగా మోసపోతాను అని అనుకోలేదు, అంకుష్ చెప్తున్నాడు, ఇంత ఇదిగా నేను డిజిటల్ అరెస్ట్ అవుతాను అనుకోలేదు, 40 అవర్స్ నన్ను చిత్రహింసలు పెట్టారు, నాకు గనక మోసం చేస్తున్నారు మిమ్మల్ని, నువ్వు డిజిటల్ అరెస్ట్ అయ్యావు, ఇదంతా ఫేక్ అని నా ఫ్రెండ్స్ నాకు మెసేజ్ పంపించకపోతే నా జీవితం ఏమయ్యేది, ఎందుకు నన్ను ఇంత బానిసత్వంగా వాళ్ళు చూశారో తెలుసా మీకు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు బయటికి. మీకు కూడా అందరికీ చెప్తున్నాను, అంకుష్ కూడా తెలివిగలవాడే అందరిలాగా. మనము అలా చేశారు అంటే మనం ఏదో గొప్ప తెలివిగలవాళ్ళం అనుకోవద్దు. మొన్న నాకు కూడా వీడియో కాల్ ఫోన్ కాల్ వచ్చింది, మీ కొరియర్ ఎట్లా ఉంది, దాంట్లో ఏవేవో ఉన్నాయి, అది ఉన్నాయి ఉంటే ఉండని, ఇప్పుడు నీకేంటి నేను బుక్ చేసుకున్నాను అన్నాను. అది కుదరగానే ఒక 20 మినిట్స్ వాడికి నాకు మధ్యన వాదన జరిగింది. చెప్పాను ఏదైనా ఉంటే ఇక్కడ లోకల్ పోలీసులతో చూసుకుంటాను, నాకేం పెద్ద సలహాలు ఇవ్వమాకని చెప్పడం జరిగింది. అది మన టైం బాగున్నంతసేపు మనం చేస్తూ ఉంటాం ఆ పని, అర్థమైందా? మీ అందరికి కూడా మీ అబ్బాయిలు హాస్టల్లో ఉండొచ్చు, మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, మీ బంధువులు ఎక్కడన్నా ఉండొచ్చు, మీ బ్రదర్స్ ఏమన్నా యూఎస్లో కానీ లేకపోతే ఆఫీసులకు వెళ్ళి ఉండొచ్చు, మీ వాడు యాక్సిడెంట్ చేశాడు, లేకపోతే మీ వాళ్ళు అలా చేశారు, మీ కేసులోంచి మేము బయట పడేస్తాము, మాకు సహకరించండి అని చెప్పి ఎవ్వరు మీకు ఫోన్లు చేసి మీరు టచ్లోకి రమ్మన్నా కూడా మీరు దయచేసి రామాకండి, ఎవరు మాటలు వినద్దు. మనకి లోకల్ పోలీసులు సపోర్ట్ ఉంటుంది, బంధువుల సపోర్ట్ తీసుకోండి, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి తప్ప సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కి మీ అబ్బాయి హాస్టల్లో ఉండి ఈ పని చేశాడు, గంజాయి కొడుతూ దొరికిపోయాడు,
లేకపోతే డ్రింక్ చేస్తూ పోలీసులు దొరికాడు, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ ఆధార్ నెంబర్ చెప్పండి అనగానే మన ఆధార్ నెంబర్ ఇచ్చేసాము అంటే మన ఆస్తులు ఏంటి, మనం ఏంటి అనేది మొత్తం వాడు నిమిషంలో పసిగట్టి లాగేస్తున్నారు డబ్బులని. అంతేకాకుండా 40 అవర్స్ ఒక మనిషిని బంధించడము అంటే వీడియో కాల్లోకి ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. ఇంత చేసిన దానికంటే కూడా నేను ఇలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోయానని అవమానం ఆయనకి చాలా బాధాకరంగా అనిపించిందిట. అందుకని చెప్పి ప్రతి మనిషి హస్బెండ్లు ఆఫీసులకి వెళ్ళినా లేకపోతే హస్బెండ్లు ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళు ఇలా చేశారు, మీ పిల్లలు ఇలా చేశారు, లేకపోతే మీ కొరియర్లు తప్పు వచ్చింది అంటే మనం పెట్టుకోమన్న సంగతి మీ అందరికీ తెలుసు కదా. మన పిల్లలు గంజాయిలో దొరకరని తెలుసు, మన హస్బెండ్లు ఆఫీస్కి వెళ్తే ఏం స్కాములు ఉండవని తెలుసు. అందుకని మోసపోయి అమ్మో మనకి ఇట్లా ఉంది కదా, మనకి ఈ బిజినెస్ కదా నిజంగా మనం దొరికిపోయామో, మనకి ఈ ఆఫీస్ కదా నిజంగా దొరికిపోయామేమో అని భయభ్రా. ఓకే అండి, థ్యాంక్ యూ.